బట్టలు కానీ డైలీ వేస్ వేసే బట్టలు ఏవైనా సరేనండి, పిల్లల బట్టలు అయితే ఇంకా మురికిగా తయారవుతాయి కదా, అలాంటి బట్టలైనా సరేనండి, ఎలాంటి పౌడర్లు లిక్విడ్లు వేయకుండా ఒక్క గ్లాస్ మాత్రమే మనం వేసామనుకోండి, ఎలాంటి బట్టలైనా షైనింగ్లోకి రావటమే కాకుండా మురికి అనేది చాలా ఈజీగా పోతుందండి. ఇక్కడ నేను ముందుగానే చూపించానండి మురికి ఎలా ఉందో. అయితే మీకు మరొక టిప్ని కూడా ఇందులో చూపిస్తున్నానండి. వాషింగ్ మిషన్లో కర్టెన్స్ వేసినప్పుడు ఇలా పిల్లో కవర్లో చుట్టేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి వాషింగ్ మిషన్లో వేయాలండి, లేకపోతే దానికి ఉండే రింగ్స్ అనేవి పూర్తిగా పోతాయి. చూడండి, మా పాప ఫేస్కి కలర్స్తో ఇలా పెట్టుకున్నప్పుడు దానికి మిగిలిందంతా కూడా ఇలా చేత్తో ఈ కర్టెన్కి రుద్దేసిందండి. దీనివల్ల ఈ కర్టెన్స్ అనేవి ఇలా మురికిగా తయారైనవి. ఇక్కడైతే కాటుక కూడా ఇలా పూర్తిగా పూసేసిందండి. వాటిని మనము చేత్తో పిండితే కానీ పూర్తిగా పోవు కదా. నేనైతే డైరెక్ట్గా వీటిని వాషింగ్ మిషన్లో వేసి చూపిస్తాను అవి ఎంత బాగా క్లీన్ అయ్యాయో. మీరు వాషింగ్ మిషన్లో వేసుకునే లిక్విడ్తో పాటు నేను కొద్దిగా కంఫర్ట్ని కూడా వేస్తున్నానండి. దీంట్లో ముఖ్యంగా వేయాల్సింది వైట్ వెనిగర్ ఉంటుంది కదండి. వైట్ వెనిగర్ని నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వరకు వేసుకుంటున్నాను. మురికి ఎక్కువగా ఉంది కాబట్టి మనము దానిని బట్టి వైట్ వెనిగర్ని యూజ్ చేయాలండి, మరీ ఎక్కువగా యూజ్ చేయకూడదు. వెనిగర్తో క్లీన్ చేసామనుకోండి బట్టలు అనేవి షైనింగ్లోకి కూడా వస్తాయి. డైరెక్ట్గా ఈ వెనిగర్ని బట్టలలో వేయకుండా దీంట్లో కొన్ని వాటర్ని కూడా కలిపేసుకోవాలి. బట్టలలో మురికిని బట్టి మాత్రమే వెనిగర్ని యూజ్ చేసుకోవాలి. ఈ వెనిగర్ని ఇలా డైరెక్ట్గా బట్టలలో కానీ లేదా మీరు లిక్విడ్ వేసే దాంట్లోనైనా వేసుకోవచ్చు. వెనిగర్ని వాషింగ్ మిషన్లోనే కాదండి, మీరు తెల్ల బట్టలు ఉతికేటప్పుడు కూడా వైట్ వెనిగర్లో కొద్దిగా నానబెట్టి సబ్బు పెట్టి ఉతికేశారనుకోండి, చాలా ఈజీగా బట్టలలో మురికిపోవటమే కాకుండా షైనింగ్లోకి కూడా వస్తాయి. కొత్త బట్టలు ఎప్పుడైనా ఉతకాల్సి ఉన్నప్పుడు వైట్ వెనిగర్లో నానబెట్టి ఆరేయండి, షైనింగ్ అనేది అసలుకే తగ్గదు. డైలీ వాష్లో పెట్టేశానండి. 59 మినిట్స్ తర్వాత మీకు బట్టలు అనేవి ఎలా క్లీన్ అయ్యాయో చూపిస్తాను. నేనైతే వాషింగ్ మిషన్లో కర్టెన్స్, పిల్లల వైట్ డ్రెస్లు, బెడ్షీట్స్ అన్నీ వేసానండి. అన్నీ కూడా మంచి కలర్లోకి రావటమే కాకుండా దానిపైన ఉండే మురికి కూడా ఈజీగా పోయిందండి. చూసారు కదండి కర్టెన్స్ అనేవి ఎలా షైనింగ్లో మెరుస్తున్నాయో. అంతేకాకుండా ఇంతకుముందు చూపించాను కదండి దానిపై ఉండే కాటుక కానీ కలర్స్ కానీ అన్నీ కూడా ఎక్కడ కూడా మీకు కనబడవండి, అంత నీట్గా క్లీన్ అయ్యాయి. చూడండి, ఇంతకుముందు కర్టెన్కి ఈ కర్టెన్కి అయితే మీకు చాలా తేడా కనిపించింది కదండి. అలాగే పిల్లల యూనిఫామ్ పైన ఉండే మరకలు కూడా చూపించాను కదా, తెల్ల బట్టలలో ఉండే మురికి కూడా చాలా ఈజీగా పోతుందండి. చాలా మంది యూనిఫామ్స్ని కానీ తెల్ల బట్టలను చేత్తో వాష్ చేసి క్లీన్ చేస్తారు, కానీ చేత్తో వాష్ చేయాల్సిన పని కూడా లేదండి. ఇలా నీట్గా వాషింగ్ మిషన్లో కొద్దిగా వెనిగర్ను వేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మురికి పోవటమే కాకుండా పాత బట్టలైనా సరేనండి వెనిగర్ వేయటం వలన మంచి షైనింగ్లోకి వస్తాయి. మా పిల్లల యూనిఫామ్స్ అయితే ఇవి 3 years అండి. మళ్ళీ వెనిగర్ వేయటం వలన కొద్దిగా షైనింగ్ అనేది కనిపిస్తుంది కదా, నీట్గా సాఫ్ట్గా అవుతాయండి. వెనిగర్ని వేసేటప్పుడు మాత్రం బట్టలలో మురికిని బట్టి వెనిగర్ని యూజ్ చేయాలండి. చీపురు కట్ట తీయాలంటే దాంట్లో ఉండే డస్ట్ను ముందుగా క్లీన్ చేసుకోవాలి కదండి. చాలా టైం పడుతుంది అనుకుంటారు, కానీ 2-3 minutesలోనే కొత్త చీపురు కట్టలో ఉండే డస్ట్ అంతా కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. ముందుగా చీపురు కట్టను ఇలా 2-3 times పాటు బాగా దులపాలండి. ఇలా బండకేసి ఒక 2-3 times కొట్టేసామనుకోండి దాంట్లో ఉండే సన్నటి డస్ట్ అనేది ఇలా కిందికి వచ్చేస్తుంది. నేనైతే ఇక్కడ ఒక 4-5 times పాటు అలాగే చేశాను. తర్వాతనే మనము దేంతో క్లీన్ చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి. చూసారు కదండి, ఇలా మనకి అప్పుడే అర్థమవుతుంది. 2-3 times బాగా కొట్టేసామనుకోండి దాంట్లో డస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. తర్వాత దాంట్లో డస్ట్ అనేది తగ్గిపోయినప్పుడే మనము పూర్తిగా క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి. చివరగా చీపురు కట్టలో నుంచి డస్ట్ అనేది కొద్దిగా పడుతున్నప్పుడు బట్టలు రాసే బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్తో ఇలా చీపురు కట్టను మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. మామూలుగా మీరు స్క్రబ్బర్తో కానీ దువ్వెనతో కానీ దేంతో క్లీన్ చేసుకున్నా కూడా అంత లోపలికి వెళ్ళి అదైతే పూర్తిగా క్లీన్ కదండి. మళ్ళీ ఇల్లు చిమ్ముతున్నప్పుడు అంతా కూడా డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. పూర్తిగా డస్ట్ రాకుండా ఉండాలంటే ఈ బ్రష్ అయితే కింది వైపు వరకు కూడా ప్రతి ఒక్క కొనలకు వెళ్ళి తాకుతూ క్లీన్ చేసుకుంటుంది, కాబట్టి డస్ట్ అనేది అస్సలకే కనిపించదు. చూసారు కదండి, నేనైతే ఇలా బట్టలు ఉతికే బ్రష్తో ఒక 4-5 times పాటు
కొద్దిగా చీపురు కట్టను వెడల్పుగా అనుకుంటూ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. మరొక 2 సార్లు ఇలా బండకేసి 2-3 టైమ్స్ బాగా కొట్టేసామనుకోండి, దాంట్లో ఉన్న చివరి డస్ట్ కూడా పూర్తిగా వచ్చేసింది. చూసారు కదండి, ఇప్పుడు నేను 2-3 టైమ్స్ కొట్టినా కూడా దాంట్లో నుంచి డస్ట్ అనేది అసలుకే కనిపించలేదు. అప్పుడే మనకి చీపురు కట్ట అనేది పూర్తిగా క్లీన్ అయిందని అర్థమవుతుంది. ఈ సన్నటి డస్ట్ను క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఫేస్కి ఒక మాస్క్ పెట్టి క్లీన్ చేసుకోండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఇంట్లో యూజ్ చేయని పిన్నిస్ ఉంటుంది కదండి, హెయిర్ పిన్నిస్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా వెనుక భాగాన్ని ఇలా కొద్ది వరకు మర్చేసేయండి. తర్వాత ముందటి భాగాన్ని కూడా కొద్దిగా మలుచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫోన్ని ఇలా పిన్నిస్ మలుచుకున్న దాంట్లో పెట్టేసామనుకోండి, స్టిఫ్గా అలాగే ఉంటుంది, కింద అనేది అస్సలకే పడదండి. ప్రతిసారి పిల్లలు కానీ మనం కానీ చేత్తో పట్టుకొని ఫోన్ని ఆపరేట్ చేసుడు కంటే హెయిర్ పిన్నిస్ని ఇలా మలుచుకొని ఫోన్ని అందులో పెట్టేసామనుకోండి, పిల్లలు కానీ మనం కానీ దూరం నుంచైనా ఫోన్ని చూడవచ్చు. ఆన్లైన్ క్లాసులు అయినప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్క హెయిర్ పిన్నిస్ ఉంటే చాలు, వేరేది ఏది అక్కర్లేదండి. ఇలా ఫోన్ అనేది చక్కగా నిలబడుతుంది. పిన్ పంచ్ లేనప్పుడు కానీ గుండు పిన్నిస్లు ఉంటాయి కదండి, ఇలా విడివిడిగా ఉన్న పేపర్లన్నిటి కలిపి పెట్టేసాం కదా, అలాంటివి లేనప్పుడు కూడా మనము ఒక పిన్నిస్ని ఇలా చివరన పెట్టేసామనుకోండి, ఎలాంటివి అవసరం లేకుండా దీన్నే యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇవి గాలికి ఎగరకుండా కూడా ఇలా పిన్నిస్ని పెట్టేసుకున్నాం అనుకోండి, అన్ని పేపర్లు కూడా చక్కగా ఉంటాయి. కొబ్బరి చీపురు కట్టతో ఇల్లు చిమ్ముతున్నప్పుడు కానీ బాత్రూమ్లు క్లీన్ చేసుకునే పని ఎప్పుడైనా చేసినప్పుడు చేతికి ఈ కొబ్బరి పుల్లలు అనేవి కుచ్చుకుంటాయి కదండి, అలా కుచ్చుకోకుండా ఉండాలి అంటే బెలూన్ ఉంటుంది కదండి, బెలూన్ని ఇలా చివరి భాగాన కట్ చేసుకొని మిగతా భాగానంతా కూడా ఇలా పైన పట్టుకునే చీపురు కట్టకు వేసేయండి. దీనివల్ల పట్టుకున్నప్పుడు సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది కాబట్టి మనము బాత్రూమ్లు క్లీన్ చేసినా కానీ ఏదైనా క్లీనింగ్ పని చేసుకున్నా కానీ చీపురు కట్ట అనేది చేతికి గుచ్చుకోకుండా ఉంటుంది. బెలూన్ని కట్ చేసేటప్పుడు ముందటి భాగం అలాగే ఉంది కదండి, దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా విడివిడిగా ఉన్న పేపర్లను కానీ చార్ట్ కానీ పిల్లలు వేసే డ్రాయింగ్ పేపర్లు ఏవైనా సరేనండి, వాటిని ఇలా రౌండ్గా మలుచుకొని కట్ చేసుకున్న ఈ బెలూన్ని ఇలా రబ్బర్ బ్యాండ్గా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుందండి, చూడడానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇలాంటి చిల్లులున్న బుట్టిని కానీ కొబ్బరి తురిమే పీలర్లు ఉంటాయి కదండి, వాటినైనా తీసుకోవచ్చు. కరివేపాకును ఇలా ఒకేసారి ఒక్కొక్కటిగా తీయకుండా ఇలా కొమ్మలుగా ఉన్నప్పుడు డైరెక్ట్గా కొమ్మను ఇందులో పెట్టేసి కరివేపాకు ఆకులన్నింటినీ కూడా సపరేట్ చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన మన పని అనేది చాలా సులువైపోతుందండి. ఇలా చూపించేసామనుకోండి, పిల్లలు కూడా ఇష్టపడుతూ ఈ పనిని ఈజీగా చేస్తారు. లేకపోతే ఒకేసారి 4-5 రెమ్మలను తీసుకొని ఇలా హోల్ అనేది పెద్దగా ఉంది కదండి, దాంట్లో పెట్టేసి 5 రెమ్మలను కూడా ఒకేసారి అనేసామనుకోండి, కరివేపాకు అనేది సపరేట్ అవుతుంది. తురిమే దాంతో తీసామనుకోండి, ఒక్కొక్క రెమ్మను పెట్టి సపరేట్ చేయాల్సి వస్తుంది కదా, దీంట్లో అయితే అన్ని రెమ్మలను కూడా చాలా వరకు పెట్టేసి కరివేపాకును తీసుకోవచ్చు. ఇదే బాక్స్లో కరివేపాకును అంతా సపరేట్ చేసుకున్న తర్వాత పైన ఒక టిష్యూ పేపర్ని పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు కానీ ఏదైనా పేపర్ చినిగినప్పుడు దానిపైన ప్లాస్టర్ వేసాం కదండి, మళ్ళీ ఆ ప్లాస్టర్ని తీసేసినప్పుడు దానికి ఉన్న పేపర్ అంతా కూడా ఈ ప్లాస్టర్కి ఇలా అంటుకుంటుంది కదా, అది ఏదైనా ఇంపార్టెంట్ అయినప్పుడు ప్లాస్టర్ని తీయాలన్నప్పుడు ఈ చిన్న టిప్ని చూపిస్తున్నానండి. వైట్ ప్లాస్టర్ కానీ ఏ ప్లాస్టర్ అయినా సరేనండి, ఇలా ముందుగా పేపర్ పైన వేసిన తర్వాత చివరి కొన భాగం ఉంటుంది కదండి, ఆ కొన భాగాన్ని పట్టుకొని 2 వైపులా కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ లాగుతూ తీసామనుకోండి, పేపర్ అనేది చినిగిపోకుండా, అంతేకాకుండా దానిపైన ఉన్న అక్షరాలు కూడా ఒక్కటి కూడా ఈ ప్లాస్టర్కి అంటుకోకుండా ఇలా సింపుల్గా ఈజీగా తీసేయచ్చు. అంతేనండి, దానంతలో అదే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి, ఇంతకు ముందు తీసిన దానికైతే అక్షరాలు అనేవి పోయాయి, ఇప్పుడైతే ఇలా తీస్తే నీట్గా వచ్చేస్తుంది. నచ్చితే లైక్ చేయండి. ఛార్జింగ్ వైర్లు కానీ ఇయర్ ఫోన్ వైర్లు కానీ మిక్సీ దగ్గర పెట్టుకునే వైర్లు ఏవైనా సరేనండి, వాటి మీద డస్ట్ పడి అలాగే జిడ్డుగా తయారవుతుంది కదా, ఒక టిష్యూ పేపర్ని తీసుకొని కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి మనము ఎక్కడి వరకు కావాలనుకుంటున్నామో ఆ ప్లేస్ అంతా కూడా ఇట్లా అప్లై చేసుకున్నాక దానిపైన ఇలా వైరును పెట్టేసి చేత్తో గట్టిగా కిందికి అనేసామనుకోండి, డస్ట్ అనేది ఈ టిష్యూ పేపర్కి పూర్తిగా వచ్చేస్తుంది. అంతేకాకుండా కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసామనుకోండి, ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ టైంలో క్లీనింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది.
వంట చేస్తున్నప్పుడు కానీ డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్ అనేది ఇలా చింది చేతుల పైన కానీ ఫేస్ పైన పడ్డప్పుడు ఒక్కొక్కసారి దాని మరకలు కానీ బొబ్బలు అనేవి వస్తాయి కదండి. ఇలా మరకలు కాకుండా ఉండాలంటే మనము వెంటనే ఆలును కట్ చేసి ఇలా ఎక్కడైతే గాయమైందో ఆ ప్లేస్లో ఇలా అప్లై చేసామనుకోండి, ఆ మరక ఎక్కడ ఛాయలో కూడా మనకి కనిపించకుండా స్కిన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. గిన్నెలను ప్లేట్లను ప్రతిరోజు క్లీన్ చేస్తాం కానీ ఇలా సైడ్లో ఉన్న వాటిని మాత్రం అంత ఈజీగా స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతామండి. ఎప్పుడైనా మనకి టైం కొద్దిగా సేవ్ అయినప్పుడు ఇలాంటి ప్లేట్లను తీసుకొని ట్యాబ్లెట్ షీట్స్ ఉంటుంది కదండి, అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ యొక్క కొన భాగం అనేది షార్ప్గా ఉండటం వలన ఇలా ప్లేట్ యొక్క సైడ్లో పెట్టేసి ఇలా రుద్దేసామనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా బయటికి వచ్చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పనులను మనము టీవీ చూస్తున్నప్పుడు కూడా చేసుకున్నాం అనుకోండి, మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదండి డస్ట్ కూడా ఎలా వచ్చేసిందో. ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, నైఫ్ని కొద్దిగా వేడి చేసి ఇలా క్యాప్ యొక్క పైభాగంలో చిన్న హోల్ అనేది చేసుకోవాలి. అలాగే వీడియోలో చూపించిన మాదిరిగా వాటర్ బాటిల్కి 4 సైడ్స్ కూడా ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి, ఈ వాటర్ బాటిల్ అనేది ఇలా 4 సైడ్స్ కూడా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఒక వేస్ట్గా ఉన్న ఐస్ క్రీమ్ బాక్స్ని కానీ లేదా మీ ఇంట్లో వేస్ట్గా ఉన్న ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని ఇలాంటి ఇంట్లో కానీ బయట పెంచుకునే చెట్లు ఉంటాయి కదండి, ఇండోర్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ని ఇలా మనము ఒక వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకొని గట్టిగా ఉన్న ఏదైనా తాడును కానీ ఇలా మాస్క్కు వచ్చే ఎలాస్టిక్ దారాన్ని తీసేసి క్యాప్కు హోల్ చేసుకున్నాం కదండి, దానికి గట్టిగా ముడి వేసుకోవాలి. క్యాప్ని పెట్టేసిన తర్వాత ఈ ప్లాంట్ ఉంది కదండి, ఈ ప్లాంట్ని మనము ఇలా కట్ చేసుకున్న వాటర్ బాటిల్లో ఇలా 4 సైడ్లో వచ్చే విధంగా సమానంగా పెట్టేసేయండి. ఇలాంటి వాటి కోసం మనము బయట డబ్బులు ఖర్చు పెట్టి తీసుకునే బదులు ఇంట్లో ఉండే ఇలాంటి వాటర్ బాటిల్ సహాయంతో మనము తయారు చేసుకోవచ్చు. ఇలా ఏదైనా హ్యాంగర్ కానీ మేకుకు వేసామనుకోండి, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. కర్రీని కానీ ఇలా కొన్ని వాటర్ని చిన్న బౌల్లో వేడి చేయాలన్నప్పుడు స్టవ్ పైన పట్టదండి, అటు ఇటు కిందికి జారుతుంది కదా. మనము ఇలా తక్కువ గిన్నెలో ఏదైనా వేడి చేసుకోవాలి అంటే ఇలాంటి స్టాండ్ని పెట్టేసి కర్రీస్ని కానీ వాటర్ని వేడి చేయాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉన్నాయనుకోండి, అవి పనికిరావని అలాగే పెట్టేస్తాం. కానీ ఇలా అయిపోయిన ట్యాబ్లెట్స్ని తీసుకొని ఒక గిన్నెలో వాటర్ని వేసి ఇలా ట్యాబ్లెట్స్ అన్నిటిని కూడా అందులో వేసేయండి. ఈ ట్యాబ్లెట్లు కరగటానికి టైం ఎక్కువగా తీసుకోదండి, త్వరగానే కరిగిపోతాయి కదా. ఇలా పూర్తిగా కరిగిపోయిన ట్యాబ్లెట్స్ని ఈ వాటర్తో గ్యాస్ స్టవ్ అనేది జిడ్డుగా తయారైనప్పుడు క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవ్వడమే కాకుండా రాత్రిపూట బొద్దింకలు బల్లులు ఎక్కువగా తిరుగుతాయి కదండి, ఈ స్మెల్కి బొద్దింకలు అలాగే బల్లులు రాకుండా ఉండాలంటే ఇలా కిచెన్ని అలాగే కిచెన్ టైల్స్ని మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కిచెన్లోకి దరి చేరకుండా ఉంటాయి. గ్యాస్ స్టవ్ యొక్క ఆన్ ఆఫ్ బటన్స్ని మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో క్లీన్ కాదు కదా. ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ యొక్క చివరి కొన భాగంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. వాటర్లో కలిపిన ట్యాబ్లెట్స్ అనేవి మిగిలిపోయినప్పుడు ఇలా కిచెన్ సింక్లో కూడా బొద్దింకలు ఎక్కువగా వచ్చినప్పుడు రాత్రిపూట మనము ఈ వాటర్ని వేసి సింక్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కిచెన్ సింక్ కు పట్టిన జిడ్డు మరకలు పోవటమే కాకుండా ఈ స్మెల్ కి బొద్దింకలు కానీ బల్లులు రాకుండా ఇలా నీట్గా ఉంటుంది. ఖాళీ అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్ ఎందుకు పనికిరాదని పడేస్తాం, కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా స్టిక్కర్ ప్యాకెట్కు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకున్నాక ఈ స్టిక్కర్ ప్యాకెట్ని 2గా సమభాగాలుగా మలుచుకోవాలి. ఇలా మలుచుకున్న స్టిక్కర్ ప్యాకెట్కి 2 సైడ్స్ కూడా మనము పిన్స్ వేసుకోవాలి. ఇలా చేయటం వలన ఈ స్టిక్కర్ ప్యాకెట్కి ఇలా 2 ప్యాకెట్స్ అనేవి తయారవుతాయి. మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా పిల్లలు కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కూడా ఇలా ఈ స్టిక్కర్ ప్యాకెట్ని ఇచ్చేస్తాం అనుకోండి, దాంట్లో డబ్బులు కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ ఫొటోస్ అలాగే బస్ పాస్ ఆధార్ కార్డులు ఇలా ఏవైనా ఈజీగా పెట్టుకోవచ్చు. కడాయిలో ఇలా ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అంతా కూడా ఇలా నల్లగా మారిపోతుందండి. మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ తీసుకోవాలి అంటే ఒక బౌల్ని తీసుకొని టీ వడపోసే జాలి కానీ ఏదైనా స్టెయినర్ని పెట్టేసి టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, ఇలా పూర్తిగా ఉన్న టిష్యూ పేపర్ని కాకుండా పల్చగా ఉండే ఇలా ఒకటి మందం మాత్రమే వచ్చే విధంగా టిష్యూ పేపర్ని ఈ స్టెయినర్లో పెట్టేసేయండి. డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అంతా కూడా ఇలా
టీ వడపోసే జాలి ద్వారా సపరేట్ చేసుకోవాలి. పలుచగా టిష్యూ పేపర్ని పెట్టేసాం కాబట్టి ఇలా ఆయిల్ అంతా కూడా కొద్దిసేపట్లోనే కిందికి వచ్చేస్తుంది. చూడండి, మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ అనేది ఇలా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రై చేసిన కడాయి అంతా కూడా జిడ్డుగా ఆయిల్గా తయారవుతుంది కదండి. మనము సోప్తో క్లీన్ చేసినా కూడా చాలా టైం తీసుకుంటుంది. ఇలా గోధుమ పిండిని కానీ ఏదైనా బియ్యం పిండిని వేసేసి ఇలా బాగా రుద్దేసేయాలండి. అప్పుడు ఆయిల్ అంతా కూడా ఈ పిండి అనేది పీల్చేస్తుంది. ఇప్పుడు ఈ కడాయికి ఒక్క చుక్క కూడా ఆయిల్ అనేది ఉండదండి, జిడ్డుగా కూడా ఉండదు. మనము సోప్తో ఇలా క్లీన్ చేసిన వెంటనే కూడా చాలా నీట్గా అయిపోతుంది. మరొకసారి ఇలా టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా పూర్తిగా తీసేసామనుకోండి, క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. అప్పుడు అంత నీట్గా కనిపిస్తుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ కోసం మనము ఇంట్లోనే పూలతో డెకరేషన్ చేసుకుంటాం కదండి. అయితే ముందుగా లవంగాలను కొన్ని వాటర్లో వేసి కలర్ వచ్చిన తర్వాత ఇలా పూల డెకరేషన్ దాంట్లో వేసుకోవాలి. దీంట్లో మీకు నచ్చిన పువ్వులను ఎన్నైనా వేసుకోవచ్చండి. అంతేకాకుండా ఇలా మనము ఒక్కరోజు వేసిన పూలు 4-5 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి. ఒక్క పువ్వు కూడా వాడిపోకుండా ఉండాలి అంటే ముందుగా మన ఇంట్లో ఉండే చాలా రకాల ఫుడ్ కలర్స్ ఉంటాయి కదండి. దాంట్లో మీకు నచ్చిన ఫుడ్ కలర్స్ని ఏదైనా తీసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా యాడ్ చేసే వాటర్ అనేవి పూర్తిగా చేంజ్ అయిపోతాయి కదా. నేనైతే ముందుగా ఇక్కడ ఎల్లో కలర్ని వేస్తానండి. చూడండి, వాటర్ అనేది చేంజ్ అయిపోయింది కదా. తర్వాత ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ కానీ లేదా వాడిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ వాటర్లో వేసేయండి. ఇలా చేయటం వలన పువ్వులు అనేవి ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత మరొక కలర్ని కూడా వేసానండి. ఇలా గ్రీన్ వేయటం వల్ల కూడా ఈ పువ్వులతో పాటు ఇల్లు కూడా చాలా అందంగా కనబడుతుందండి. మీకు నచ్చిన కలర్ని వేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, కొద్దిగా కాటన్ని తీసుకొని దానిపై కొబ్బరి నూనెను వేయండి. ఇలా కొబ్బరి నూనె వేసిన తర్వాత మన ఇంట్లో ఉండే స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదండి, అవి మురికిగా తయారైనప్పుడు మనము ఇలా కాటన్ పైన కొబ్బరి నూనెను వేసి క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే మురికి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మీరు పవర్ ఆఫ్ అయిపోయినప్పుడు కానీ లేదా స్విచ్ బోర్డు అనేది ఆఫ్ చేసుకొని ఈ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. వేస్ట్గా ఉన్న బ్లౌజ్ పీసులు ఉంటాయి కదండి, కాటన్ కానీ పాలిస్టర్ కానీ ఏవైనా సరేనండి, వీటితో మనము డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇలాంటి బ్లౌజ్ పీస్లను చాలా వరకు రెడ్ కానీ గ్రీన్ కానీ ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్లను ఇలా పూజ గదిలో కింది అడుగు భాగాన పరుచుకొని పైన దేవుళ్ళను పెడతానండి. దీనివల్ల మనము క్లీన్ చేసుకోవడం చాలా సులభంగా ఉంటుంది. వాడని కొత్త బ్లౌజ్ పీస్లను ఇలా మనము మళ్ళీ వీటిని వాష్ చేసి మళ్ళీ ఇదే విధంగా యూస్ చేయొచ్చండి. బ్లౌజ్ పీసులని ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి కదండి. దీనివల్ల మనం డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. కొన్ని వాటిని అయితే నేను ఇలా దేవుని గదిలో చీపురు కట్టని యూజ్ చేయలేం కదా, అలాంటప్పుడు ఏదైనా పాలిస్టర్ని కానీ లేదా మామూలు కాటన్ క్లాత్ని తీసుకొని ఇలా దేవుని గదిని శుభ్రం చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మరొక బ్లౌజ్ పీస్ని తీసుకున్నానండి. దీనికి ఆయిల్ మరకలు అంటినవి, అలాగే యూజ్ చేయని ఏదైనా బ్లౌజ్ని తీసుకోవచ్చండి. ఇక్కడ బ్లౌజ్ పీస్ని తీసుకొని క్లాత్ బ్యాగులు కానీ క్లాత్ కవర్లు కానీ లేదా బియ్యం సంచులు ఉంటాయి కదండి, మీరు వాడని ఏవైనా వీటిని యూజ్ చేసుకోవచ్చండి. ఇలా బ్లౌజ్ పీస్ మధ్యలో మనము ఈ క్లాత్ బ్యాగ్ని కానీ, నేనైతే క్లాత్ది కవర్ తీసుకున్నానండి, క్లాత్దేనండి ఇది. ఈ కవర్ని ఇలా మిడిల్లో పెట్టేసి మనము చుట్టూరా స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. అప్పుడు ఆ కవర్ అనేది మిడిల్లో అలాగే ఉండిపోతుందండి. చూడండి, 3 సైడ్స్ కూడా ఇలా మామూలుగా చేత్తోనే కుట్టేశానండి. మిషన్ ఉన్న వాళ్ళైతే ఇంకా ఈజీ. ఒకవేళ స్టిచ్చింగ్ లేకుండా మీరు డైరెక్ట్గా గ్లూ గమ్తో కూడా అతికించేసేయచ్చు. తర్వాత నేను ఇది ఇంకా నీట్గా ఉండటానికి ఇంట్లో వేస్ట్గా ఉన్న లేసులు కానీ వాడని లేసులు ఉంటాయి కదండి, నేనైతే ఎక్కడ స్టిచ్చింగ్ చేశానో దాని చుట్టూ కూడా ఇలా 4 సైడ్స్ కూడా మీరు ఏదైనా లేస్ని కానీ లేదా థ్రెడ్స్ని కానీ పెట్టేసేయచ్చు. అప్పుడు ఇంకా చూడడానికి అందంగా కనబడుతుందండి. చూడండి, ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత మనము వాడని క్లాత్లను కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనము 100 రూపాయలు కూడా ఆదా చేసుకోవచ్చు అండి వాడని బ్లౌజ్ పీస్తో. ఎందుకంటే మనము పూజ గదిలో పీటకు బదులుగా లేదా ఇలాంటి తినడానికి మనము ముందుగా కూర్చునటానికి తినేటప్పుడు కూడా చాలామంది ఇలా కింద వేసుకొని తింటారు కదండి, అలాంటి వాటికి కానీ పూజ గదిలో కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు బయట కొనాలంటే ఖచ్చితంగా 100 రూపీస్ ఉంటుంది. ఇలా వాడని బ్లౌజ్ పీసులతో కూడా మనము అందంగా తయారు చేసుకొని ఇంట్లోకి వాడుకోవచ్చు.
అంతే కదండి, ఇది కొన్ని రోజుల తర్వాత మనము షాంపూతో కానీ లేదా సోప్తో కానీ వాష్ చేసుకొని మళ్ళీ తిరిగి కూడా యూజ్ చేసుకున్న అస్సలకే పాడవదండి. ఇలాంటి క్లాత్లను మనము యూజ్ చేసుకోవడానికి చాలా బాగా ఉంటుందండి. దేవుని గదిలో పీటకైతే చాలా ప్లేస్ పడుతుంది, కానీ వీటిని ఇలా చిన్నగా మలుచుకొని మనము సెల్ఫ్లో కానీ కబోర్డ్లో కానీ పెట్టేసుకున్నా మళ్ళీ ఎప్పుడు కావాలన్నా కూడా తిరిగి వాడుకోవచ్చు. అంతేనండి, ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.